నమస్కారం నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 22కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి మనకి 12th జూలై 2017, టైం వచ్చేసరికి 7 PM. సో ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి మోటోరోలా మనకి ఈరోజు మోటో E4 ప్లస్ ఫోన్ని ఇండియాలో లాంచ్ చేసింది. ఇది ఎక్స్క్లూజివ్గా మీకు ఫ్లిప్కార్ట్ లభిస్తుంది. దీని సేల్ ఈరోజు అర్ధరాత్రి స్టార్ట్ అవుతుంది. ఈరోజు అర్ధరాత్రి 11:59 స్టార్ట్ అవుతుంది. సో దీనిలో మనకు ఒకసారి స్పెక్స్ చూసుకుంటే, దీని ప్రైస్ చూసుకుంటే, ఫస్ట్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ₹9,999 పెట్టారు. ఒకసారి మనం ఈ ఫోన్ స్పెక్స్ చూసుకుంటే మనకి దీనిలో మనకి 5.5 ఇంచ్ HD డిస్ప్లే లభిస్తుంది, 3GB ర్యామ్ లభిస్తుంది, 30GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ ఫోన్, వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో మీకు హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు, 2 సిమ్ కార్డులు, ఒక మైక్రో SD కార్డ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 32GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మీకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఇక్కడ దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాటరీ మీకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. క్విక్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ కెమెరా విషయానికి వస్తే మీకు బ్యాక్ సైడ్ 13 MP కెమెరా ఉంది, అపేచర్ f2.0 ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 5 MP కెమెరా ఉంది, దీని అపేచర్ f2.2 ఉంది. సో రెండు కెమెరాస్ మీకు ఫ్లాష్ ఉంటుంది, ఫ్రంట్ ఫ్లాష్ ఉంది, బ్యాక్ సైడ్ కూడా మీకు ఫ్లాష్ ఉంటుంది, LED ఫ్లాష్. దీని ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ మనకి MediaTek MT6737 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్, దీనిలో మీకు 4 కోర్స్ ఉంటాయి. సో వీటి క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి మీకు 1.3 GHz ఉంటుంది. ఇవి ARM Cortex A53 కోర్స్. సో ఈ ప్రాసెసర్ అయితే అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు. ఆల్రెడీ ప్రాసెసర్ నేను మైక్రోమాక్స్ ఈవోక్ పవర్లో టెస్ట్ చేశాను. ప్రాసెసర్లో మీరు గేమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ జీపీ వచ్చేసరికి మీకు Mali 720 GPU లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ ఫోన్ తీసుకుంటే మీకు ప్రైస్ చాలా ఎక్కువ. సో Nokia 3 కూడా మీకు సేమ్ ప్రాసెసర్, సేమ్ GPU లభిస్తుంది. ఇన్ఫోకస్ టర్బోలో కూడా మీకు సేమ్ ప్రాసెసర్, సేమ్ GPU లభిస్తుంది. సో దీన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. ఓన్లీ మీకు బ్యాటరీ కావాలంటే మీరు ఇన్ఫోకస్ టర్బో 5 కూడా తీసుకోవచ్చు. సో రెండిట్లో మీకు సేమ్ ప్రాసెసర్ అయితే అంత మంచిది అయితే కాదు. గేమింగ్ అయితే ఈ ఫోన్లో మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. నేనైతే మీకు 10,000 ఈ ఫోన్ అయితే అసలు రికమెండ్ చేయను. సో ఈ ఫోన్లో కొన్ని ఆఫర్స్ కూడా ఇచ్చారు ఈరోజు కొనే వాళ్ళకి. సో ఆఫర్స్ వస్తారు మనం చూసుకుంటే, మోటో ప్లస్ హెడ్ ఫోన్స్ మీకు 649 రూపీస్కి ఇస్తున్నారు. హాట్స్టార్లో మీకు 2 months ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. ఐడియా 84GB 84 days 443 ప్లాన్ దీనిలో వస్తుంది మీకు. అండ్ మీకు బైబ్యాక్ ఆప్షన్ కూడా ఉంది. సో 4000 రూపీస్ మీకు బ్యాక్ వస్తే ఎప్పుడైనా మీరు ఈ మొబైల్ని ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో ఒక 6 నెలల తర్వాత. అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్లో మీరు ఓల్డ్ మొబైల్ని ఎక్స్చేంజ్ చేస్తే మీకు 9,000 ఆఫ్ వస్తుంది. అండ్ 20% స్మార్ట్ బై ప్రొడక్ట్స్. సో ఫ్లిప్కార్ట్లో మీరు స్మార్ట్ బై ప్రొడక్ట్స్ కొంటే 20% ఆఫ్ అయితే మీకు వస్తుంది. సో ఈ ఫ్రెండ్స్ ఆఫర్స్ అయితే ఈ ఫోన్ అయితే మీకు ఈ రోజు అర్ధరాత్రి సేల్కి అయితే రాబోతుంది. నార్మల్ బ్రౌజింగ్కి అండ్ మీరు బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు, కానీ గేమింగ్ అయితే ఈ ఫోన్ అయితే నేను రికమెండ్ చేయను. అండ్ నెక్స్ట్ చూసేసరికి మనకి Honor 8 Pro మనకి July 13th అంటే రేపటి నుంచి మనకి ఓపెన్ సేల్కి రానుంది. ఇంతవరకు అమెజాన్ ప్రైమ్ మెంబర్స్కి ఇది సేల్ నడిచింది. సో ఇప్పుడు రేపైతే మీకు అందరికీ సేల్ అయితే నడుస్తుంది. సో అమెజాన్లో మీకు రేపు సేల్ స్టార్ట్ అవుతుంది, ఓపెన్ సేల్. అండ్ నెక్స్ట్ చూసేసరికి మనకి మైక్రోసాఫ్ట్ మనకి Windows 8.1ని స్టాప్ చేసేసింది. ఎవరైతే విండోస్ ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళకి ఇది బ్యాడ్ న్యూస్. మీ ఫోన్లో ఇప్పుడు మీకు ఎటువంటి అప్డేట్స్ అయితే రావు, సెక్యూరిటీ అప్డేట్స్ కూడా మీకు ఏమీ రావు. సో ఎవరైతే Windows 10 వాడుతున్నారో, Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళకైతే అప్డేట్స్ అయితే వస్తాయి, కానీ Windows 8.1 అయితే అఫీషియల్గా మైక్రోసాఫ్ట్ అయితే స్టాప్ చేసేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి Samsung Pay Mini మీకు ఇప్పుడు J7 2016 ఫోన్ కూడా రాబోతుంది. రీసెంట్గా J7 2016లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు, అది స్టెబిలిటీ అప్డేట్. సో ఈ అప్డేట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు Samsung Pay Mini ఇప్పుడు రాబోతుంది మీ మొబైల్కి అన్నట్లు. సో ఈ Samsung Pay Mini ఆప్షన్ మీకు J7 Maxలో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది యూస్ చేసి మీరు యూపీఐ పేమెంట్స్ ఉంటాయి కదా, బ్యాంక్ మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీరు ఈ పేటీఎం ఉంటుంది కదా, పేటీఎంలో మీరు QR కోడ్స్ స్కాన్ చేసేసి మీరు మనీ ట్రాన్స్ఫర్కి ఇది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచే Samsung Note 8 August 23 లాంచ్ అవబోతుంది అని చెప్పేసి కొరియన్ న్యూస్ పబ్లిష్ చేసినాయి. సో August 23 న్యూయార్క్లో ఈవెంట్ పెట్టి Samsung Galaxy Note 8ని లాంచ్ చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో Note 8 గురించి మనకు తెలిసింది, Note 8లో మనకి డ్యూయల్ కెమెరాస్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. సో డ్యూయల్ కెమెరాస్ ప్లస్ మీకు సేమ్ మీకు S8 ఎట్లా ఉంటుందో ఫోన్ అట్లనే ఉంటుంది. చూడాలి మనం. Note 8 అయితే మనకి ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ లాంచ్ అవ్వాలి. వీళ్ళ న్యూస్ ప్రకారం అయితే మనకి August 23 న్యూయార్క్లో లాంచ్ చేస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ స్టోర్లో కానీ, iTunes కానీ, iBooks కానీ ఏమైనా మనం షాపింగ్ చేసేటప్పుడు మీరు ఏమైనా కొనాలనుకుంటే ఇంతకుముందు మనం డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ యూస్ చేసి కొనవచ్చు. సో ఇప్పుడు ఈ ఆప్షన్స్తో పాటు పేపాల్ అకౌంట్ను కూడా యాడ్ చేస్తున్నారు. సో ఇదైతే మనకి ఫస్ట్ కెనడా అండ్ మెక్సికోలో రాబోతుంది ఈ ఆప్షన్ అయితే. నెక్స్ట్ తర్వాత తొందరలోనే US కూడా రాబోతుంది. సో ఇప్పుడు పేపాల్ అకౌంట్ యూస్ చేసి కూడా మీరు యాపిల్ స్టోర్లో కానీ, iTunes కానీ, iBooks కానీ ఏదైనా మీరు కొనొచ్చు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి జియోని A1 మొబైల్స్ ఎవరైతే వాడుతున్నారు వాళ్ళకి ఒక అప్డేట్ వస్తుంది. సో ఈ అప్డేట్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఫ్రంట్ కెమెరాలో మీకు పానోరమా మోడ్ని తీసుకొని వస్తున్నారు. సో ఎవరైనా పానోరమా ఫొటోస్ తీయాలనుకుంటే ఫ్రంట్ కెమెరాలో మీరు జియోని A1లో ఈ ఫెసిలిటీ అయితే రాబోతుంది. సో జియోని A1 ఫోన్ ఎవరికైతే ఉందో సో వాళ్ళు ఒకసారి అప్డేట్స్ అయితే చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఈ అప్డేట్ అయితే వచ్చేసింది.
సో దీంతో పాటు హెచ్డి వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు అని చెప్తున్నారు. హెచ్డి సెల్ఫీ వీడియోస్ ఫుల్ హెచ్డి క్వాలిటీలో. సో పానోరామా ప్లస్ ఫుల్ హెచ్డి వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసారు మనకి గూగుల్ పిక్సెల్ ఎక్సెల్ 2 ఫోటో అయితే లీక్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫోటో androidpolish.comలో ఈ ఫోటో అయితే లీక్ చేశారు. సో దీని ప్రకారం చూసుకుంటే దీనిలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే 6 ఇంచ్ క్వాడ్ హెచ్డి డిస్ప్లే లభిస్తుంది. ఈ డిస్ప్లే వచ్చేసరికి ఎల్జీ తయారు చేస్తుందని చెప్తున్నారు. దీంతో పాటు స్క్వీజబుల్ డిస్ప్లే కూడా వస్తుందని చెప్తున్నారు. ఇది HTC U11 ఉంటుంది మనకి స్క్వీజబుల్ డిస్ప్లే, అట్లానే మీకు గూగుల్ పిక్సెల్లో కూడా స్క్వీజబుల్ డిస్ప్లే వస్తుందని చెప్తున్నారు నెక్స్ట్ జనరేషన్లో. సో గూగుల్ పిక్సెల్ 2 అయితే మనకి అక్టోబర్ అట్లా మనకి లాంచ్ అవుతుంది. సో చూడాలి గూగుల్ పిక్సెల్ 2లో స్క్వీజబుల్ డిస్ప్లే ఉందో లేదో. అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ న్యూస్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఫేస్బుక్ నుంచి ఫేస్బుక్ మెసెంజర్ యాప్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఫేస్బుక్ మెసెంజర్ యాప్లో ఇప్పుడు మనకి యాడ్స్ వస్తాయి. సో ఇంత ముందు వరకు యాడ్స్ అనేవి రావు. సో యాడ్స్ అయితే ఇప్పుడు మనకి రాబోతున్నాయి. సో ఫేస్బుక్ ఇది కన్ఫర్మ్ చేసింది. సో 1.2 బిలియన్ మెంబర్స్ అయితే ఫేస్బుక్ మెసెంజర్ యాప్ని అయితే వాడుతున్నారు. సో ఈ యాప్లో అయితే యాడ్స్ అయితే ముందు రానున్నాయి. ఫేస్బుక్ ఫస్ట్ మనకి అక్కడ చాట్ని తీసేసింది ఫేస్బుక్ యాప్లో. ఫేస్బుక్ మీరు చాట్ చేయాలంటే మెసెంజర్ యాప్లో చేయండి అని చెప్పేసి మెసెంజర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని అందరినీ. సో అందరు మెసెంజర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఇప్పుడు మెసెంజర్ యాప్లో వీళ్ళు యాడ్స్ అయితే ప్లేస్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక మీకు ఎపిసోడ్స్ కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్లో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.